సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. మారు మనసును పొందమని అన్నాడు. అందరూ మారు మనసు పొందమని చెప్పుచున్నారు, కానీ ఎవరైనా మారు మనసు కలిగి ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా దేవునిని ఎరిగిన, దేవుని ప్రార్థించిన వారు లేరు, వాక్యం చెప్పిన వారు లేరు. ఎవరును కూడా ఎవరి స్వార్థాల కోసం వారే ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ దేవుడు నిజంగా వస్తాడేమో, ఈ గడియలోనే వస్తాడేమో, ఈ నిమిషమే వస్తాడేమో అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. కానీ ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరము కూడా, నీవు నేనునని కాదు, ప్రతి లోకం అంతటి కూడా ఒకటే. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మారు మనసు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఈ లోకంలో లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడు, కానీ ఆ లేఖనమును నెరవేర్చారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చేంత వరకు కూడా అతని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునిని జ్ఞాపకం చేసుకోమని ఆయన శరీరమును, ఆయన రొట్టెను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన రక్తమును, ఆయన శరీరమును మనకి ఇచ్చిన జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ దేవుడు మరలా వస్తాడనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మరలా వస్తానని అంటున్నాడు. మరలా వచ్చినప్పుడు నువ్వేమి కలిగి ఉంటున్నావు? నీ హృదయం ఎలా ఉన్నది? నీ మనసు ఎలా ఉన్నది? ఎప్పుడైనా గ్రహించుచున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరి, మనం చెప్పడం కాదు, మనం వినడం కాదు, కానీ దానిని గ్రహించాలి. మనం దానిని మన మనసులో నుంచుకోవాలి. ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండమన్నాడు. సమరస్త్రీ విశ్వాసముతో వస్త్రము ముట్టగానే ఆమె స్వస్థపడింది, కానీ నీ విశ్వాసమే నిన్ను రక్షించిన అన్నాడు. అలాగే నీ హృదయమును బట్టి నీకు తీర్పు తీర్చును. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావో లేదో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అప్పుడు దేవుడు నీకు సమాధానమునిస్తాడు, ఆయన చేరదీస్తాడు. తల్లిని ఆదరించినట్టు మన బిడ్డలను ఆదరించినట్టు మనల్ని కూడా ఆదరిస్తూ ఉంటాడు. ఆయన రథముల మీద వచ్చుచున్నాడు. ఆయన త్వరగా